చేబ్రోల కిరణ్ అనే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారి మీద, వైఎస్ భారతి గారి మీద చేసిన అసలు వాటిని ఆ టాపిక్ డిస్కస్ చేయాలి అన్న మనిషి అనే వాళ్ళు ఎవరు ఒక తల్లికి పుట్టిన వాళ్ళు ఎవరు కూడా అటువంటివి అయితే అంగీకరించారు. సో చాలా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల దగ్గర నుంచి, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి కూడా చిచ్చి ఇంత నీచంగా మాట్లాడకూడదు అని చెప్పి వాళ్ళలో కూడా చాలామంది వ్యతిరేకించారు. నేను చెప్పానుగా, తల్లికి పుట్టిన వాళ్ళు ఎవరైనా ఆ వినను కూడా వినలేము అబ్బా. తల్లులను ప్రేమించే వాళ్ళు వినను కూడా వినలేము అంటున్నా. ఇంకా మనం ఏం మాట్లాడతాం? సరే, ఆ తర్వాత వాడు క్షమాపణలు చెప్పుకుంటూ ఏదో వీడియో రిలీజ్ చేశారు. అన్ని మాటలని క్షమాపణలు సరే ఆడైతే చెప్పాడు. అంటే తెలుగుదేశం పార్టీ మీద కూడా తీవ్ర స్థాయిలో ఒక ప్రెజర్ అనేది కనిపించింది. ఎవరు సమర్థించలేరు. ఒక ప్రెజర్ కనిపించింది తెలుగుదేశం పార్టీ మీద. దానికి చాలా చెడ్డ పేరు వచ్చే విధంగా వాడు ఈరోజు కదండి, ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాడు. నేను అంటే ఫస్ట్ టైం ఆ కళాఖండ మొహం చూశాను ఆ వీడియోలో. బేసిక్గా వేరే టీవీ పెద్ద ఫాలో అవ్వము, ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు అంటున్నారు మరి. సో తెలుగుదేశం పార్టీకి చాలా చెడ్డ పేరు. సో ఇమ్మీడియట్గా వాళ్ళు అలర్ట్ అయ్యారు. అరే ఇంత దారుణం, ఈ చెడ్డ పేరు మనకెందుకు అనుకొని సస్పెండ్ చేసేశారు. వద్దురాబాబు, నీ చెడ్డ పేరు నీ దగ్గర పెట్టుకో, మా వరకు తీసుకురాకన్నట్టు వీళ్ళు అలర్ట్ అయ్యి వాడిని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి ఊరుకున్న చెడ్డ పేరు పోదు కదా అని తెలుగుదేశం పార్టీ నేతలతోనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలని అధిష్టానం చెప్పింది. తెలుగుదేశం పార్టీ నేతలు ఆ గుంటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారట. వాడి మీద కేసు ఫైల్ అయిందట. దీని మీద వైసీపీ సోషల్ మీడియా భిన్నంగా స్పందిస్తూ ఉంది. ఒక రకంగా వాడిని ప్రొటెక్ట్ చేయడం కోసమే, ఎందుకంటే వైసీపీ వాళ్ళు చాలా ఆగ్రహంతో మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఆ వ్యాఖ్యలు అక్కడ ఉన్నాయిలేండి. సరే, ఎవరు కూడా చట్టాన్ని అతిక్రమించి ఎవరు ప్రవర్తించకూడదు, దానికి ఎవరు కూడా మనం మద్దతు ఇవ్వకూడదు, ఎవరు ఎంత ఆగ్రహంతో ఉన్నా కూడా. అదే వైసీపీ సోషల్ మీడియా టీడీపీ నిర్ణయం మీద భిన్నంగా స్పందిస్తూ ఉంది. వాడిని ప్రొటెక్ట్ చేయడం కోసమే కేసులన్నీ పెట్టి, ఏదో సెక్షన్లు పెట్టి వానికి స్టేషన్ పిలిచి పంపించడం, 2 రోజుల్లో పెట్టి, అదిగో మా వాళ్ళు తప్పు చేసినా కూడా మా కార్యకర్త మేము చూస్తూ ఊరుకోలేదు అని చెప్పి చూపించడం కోసం టీడీపీ అంటే వాళ్ళ మీద వచ్చే వ్యతిరేకతను తగ్గించుకోవడం కోసం మాత్రమే సస్పెండ్ చేసింది అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఒక రకంగా వాడిని ప్రొటెక్ట్ చేయడం కోసమే సస్పెండ్ చేసి కేసు పెట్టినట్లు దే ఆర్ యాక్టింగ్ అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా అంటూ ఉన్నారు. సరే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ పార్టీ కార్యకర్త కాబట్టి చాలా నీచమనే పదమే సిగ్గుతో తలదించుకునే విధంగా మాట్లాడింది కాబట్టి భారతి గారి గురించి. టీడీపీ కూడా మరి వాళ్ళ చేతిలో పని సస్పెండ్ చేశారు. ఇటువంటి భరించకూడదు, కేసు ఫైల్ చేయమని చేశారు. సో టీడీపీ వాళ్ళ వర్షన్ వాళ్ళ పని వాళ్ళు చేశారు. సో వాట్ నెక్స్ట్ అన్నది చూడాలి. వాట్ నెక్స్ట్ అన్నది. అండ్ అదే సమయంలోనే ఒకే అంశం మీద వైసీపీ వాళ్ళకి సంబంధించి వాళ్ళ మీద 15 కేసులు, 20 కేసులు, 30 కేసులు పెట్టి పీటీ వ్యాఖ్యలతో పోటీ పడుతూ ఉన్నారు పోలీసులు ఇంతకుముందు. మరి వీడి మీద కూడా వైసీపీ వేరు చోట్ల ఎన్ని చోట్ల కంప్లైంట్ ఇస్తుందో చూడాలి. మరి ఎన్ని చోట్ల పోలీసులు అరెస్ట్ చేస్తారో, ఎన్ని చోట్ల పోలీసులు చర్యలు తీసుకుంటారు. అరెస్ట్ ఇస్ టు వాచ్. మనం ఇప్పుడు జరగబోయేది చూడాలి. బట్ టీడీపీ వాళ్ళ చేతిలో వాళ్ళైతే సపోర్ట్ చేయకుండా సస్పెండ్ అయితే చేశారు కదా. సో ఇప్పటి వరకు వాళ్ళ నిర్ణయం అయితే కరెక్టే కదా. సస్పెండ్ చేశారు, కేసు పెట్టమన్నారు, వాళ్ళ పని కరెక్టే కదా. ఇంకా అరెస్ట్ చేసి వైసీపీ ఏం చేస్తుంది చూడాలి. లీగల్గా వాళ్ళు ఏమైనా కేసులు పెడతారా, ఇంకా వేరు చోట్ల ఇంకా ఏంటి అన్నది చూద్దాం.